ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. దూరదర్శిని అనే ఒక సినిమాతో ఓల్డెన్ డేస్కి ఏమైనా తీసుకెళ్తారా? అప్పటి రోజుల్లో సినిమాలు అంటే తెర మీద వేసేవాళ్ళు. మరి ఈ దూరదర్శినిలో ఏం చేయబోతున్నారు? రాజమండ్రి నుంచి తెలుగమ్మాయి హీరోయిన్గా రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు నా నేటివిటీ అంతా నాకు చాలా తెలుసు కాబట్టి నాకు దూరదర్శిని అనే బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి స్టోరీ అసలు? అంటే ఓల్డెన్ డేస్కి తీసుకెళ్దామనా? టైటిల్తో ఆ డేస్కి ఎలా అయితే వెళ్తారో స్క్రీన్ మీద చూసేటప్పుడు కూడా ఒక్కసారి ఆ 90sలో ఎలా ఉండేది, వెళ్ళొచ్చా అసలు ఫ్యామిలీ థియేటర్స్కి అన్నట్టుంది కదా. సో దూరదర్శిని ఎలాంటి సినిమా? అప్పుడు మైండ్ సెట్ అలా ఉండేది. సో అందరూ కలిసి అలాగే చూసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. ఎలాంటి కంటెంట్ అప్పట్లో లవ్ స్టోరీస్లో కానీ అప్పట్లో జరుగుతున్న కాలంలో ప్రేమించుకోవాలంటే నిజంగానే యుద్ధాలు చేసేవాళ్ళు. సో అదే వీళ్ళిద్దరు కలవాలి, రోజు కలవాలి. ఓకే, బట్ ఎక్కడ కలవాలి? దూరదర్శన్ దగ్గర కలవాలి. ఎప్పుడు లవ్ స్టోరీస్ గ్యారంటీ వస్తూనే ఉంటాయి. కొత్తగా ఏం తీశారు? ఆ 90sలో ఎలా ఉండేది, అప్పుడు ఎమోషన్స్ ఎలా ఉండేటివి అనేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు సినిమాలు చూస్తే ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది కొన్ని సినిమాల్లో అర్థం కాదు. కానీ ఒకప్పుడు సినిమాల్లో ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అన్నట్టు సినిమా చూడాలంటే ఒకప్పుడు సినిమాలే అన్నట్టు ఉండేది. అందుకే రీ రిలీజులు కూడా అంత ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య. మరి దూరదర్శిని అనే ఒక సినిమాతో ఓల్డెన్ డేస్కి ఏమైనా తీసుకెళ్తారా? అప్పటి రోజుల్లో సినిమాలు అంటే తెర మీద వేసేవాళ్ళు. మరి ఈ దూరదర్శినిలో ఏం చేయబోతున్నారు? దూరదర్శిని కలిపింది ఇద్దరిని అని చెప్పేసి మనతో పాటు ఈరోజు దూరదర్శిని టీం అంతా ఉన్నారు. ఒక మంచి ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం. హలో అండి, హాయ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో దూరదర్శిని గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ గారు ఫస్ట్ తెలుగమ్మాయిని పెట్టినందుకు, తెలుగమ్మాయే కదా ఇంతకు నిజంగా తెలుగు రాజమండ్రి నుంచి తెలుగమ్మాయి హీరోయిన్గా రావడం చాలా ఆనందంగా ఉందండి. తెలుగు వాళ్ళు ముందుకు వస్తుంటే కొంచెం సంతృప్తిగా ఉంటుంది మా తెలుగు వాళ్ళకి కూడా, అంటే మన తెలుగు వాళ్ళకి కూడా. అంటే ఈ మధ్య పోరాడుతున్నాం కదా, తెలుగు వాళ్ళని తీసుకురండి, తెలుగు వాళ్ళని తీసుకురండి అని. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? పక్క రాజమండ్రి అమ్మాయిని, ఆంధ్ర. ఓకే, అందులోనూ ఇది ఆంధ్ర ఆ టైంలో మొత్తం తెలుగు. మనకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంది కానీ ఒక తెలుగు మూవీ. ఓకే, సో నాకు నా నేటివిటీ అంతా నాకు చాలా తెలుసు కాబట్టి నాకు క్యారెక్టర్ కూడా చాలా ఈజీ అయిపోయింది. అట్ ద సేమ్ టైం వెరీ హ్యాపీ. ఓకే, ఇంత బాగా రెస్పాన్స్ వస్తుంది. సాంగ్స్ అంతా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. దూరదర్శిని అనే బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి స్టోరీ అసలు? అంటే ఓల్డెన్ డేస్ కి తీసుకెళ్దామనా, లేకపోతే దూరదర్శిని అనే పేరే మనకి చిన్నప్పుడు అట్లా విన్నది. ఆ డేస్కి ఎలా అయితే టైటిల్తో ఆ డేస్కి ఎలా అయితే వెళ్తారో స్క్రీన్ మీద చూసేటప్పుడు కూడా ఒక్కసారి ఆ 90sలో ఎలా ఉండేది, అప్పుడున్న ఎమోషన్స్. అప్పుడు ఊరికి ఒక టీవీ ఉండి ప్రతి ఫ్రైడే చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్ కోసం ఊరంతా వెయిట్ చేస్తూ ఉండటం. సో ఆ యాక్టివిటీ కోసం వాళ్ళు అంటే అక్కడికి వచ్చి ఆ సాంగ్స్ వింటూ శారదిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఓకే, సో అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కథ అనమాట. ఓకే, సో అక్కడ ఎలా కలిసేవాళ్ళు ఏంటి అనేది. సో ఇప్పుడు ట్రెండ్లో మనకు తెలిసిందే అనమాట. అంటే అందరూ కలిసి ఉన్నా కానీ, థియేటర్కి వచ్చినా కానీ మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ, ఫ్రెండ్స్ కలిసి ఉన్నా, పేరెంట్స్తో కలిసి ఉన్నా, ఎలా ఉన్నా కానీ మనం సోషల్ నెట్వర్క్ లోనే ఉండటం, ఎవరు వాళ్ళు ఇండివిజువల్ ఇంట్లో ఉన్నా కూడా ఫోన్ కావాల్సిందే అలా అయిపోయింది. సో దాని నుంచి అప్పుడు ఎలా ఉండేది అనేది ఇప్పుడు ట్రెండ్కి పరిచయం చేస్తుంది ఇది. సో అప్పుడు వాళ్ళకి అది ఆ తీపి జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసే ఒక సినిమా. ఓకే, సో అప్పటి జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకేమైనా ఏదో గోయింగ్ బ్యాక్ అలాంటి మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయా? మీ చిన్నప్పుడు తెరల మీద చూసిన సినిమాలు అట్లా ఏమన్నా? ఎగ్జాక్ట్గా మేడం. అంటే చాలా చాలా గుర్తొస్తున్నాయి. అంటే దీనిలో చాలా యాక్టివిటీస్ అన్ని కూడా ఏంటంటే రియల్ లైఫ్ లో చేసినట్టు. మీరు చేసినవేనా? అంటే యుద్ధాలు ఏమైనా చేశారు అప్పట్లో? యుద్ధాలు ఏం లేదు కానీ మేడం, సినిమాలో చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ మా అనుభవాలే మేడం. రియల్ లైఫ్ లో చేసి ఎక్కువ ఉంటాయి. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఏమైనా సింబాలిక్ వేసుకొచ్చారండి? అంటే దూరదర్శిని కదా మేడం, ఓల్డ్ అని అందుకని వేసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఓల్డెన్ డేస్ గురించి మాట్లాడితే అప్పట్లో సినిమాలు చాలా నీట్గా చూడడానికి కూడా ఫ్యామిలీ అందరూ కూర్చొని ప్రశాంతంగా. ఇప్పుడు ఏదైనా చూడాలంటే కూడా ఓకే ఫ్యామిలీ చూడొచ్చా, వెళ్ళొచ్చా అసలు ఫ్యామిలీ థియేటర్స్కి అన్నట్టుంది కదా. సో దూరదర్శిని
ఎలాంటి సినిమా? అలాగే అప్పుడు మైండ్ సెట్ అలా ఉండేది, సో అందరూ కలిసి అలాగే చూసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మైండ్ సెట్ కూడా అలాగే ఉంది, ఎలాంటి కంటెంట్ అయినా అందరూ కలిసే చూస్తున్నారు ఇప్పుడు కూడా. అవునా? బయటకి అక్కడక్కడ కొందరు అలా చెప్తున్నారే కానీ నిజానికి అందరూ కలిసి ఏ ట్రెండ్ లో ఉన్న వాళ్ళు ఆ ట్రెండ్ లో అప్పుడు వచ్చే మూవీస్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే మంది మీరు అన్నట్టు ఏంటంటే ఆ ఓల్డ్ గోల్డెన్ డేస్ లో ఎలా అయితే విజువల్స్ ఉండేటో అలాంటి విజువల్స్ ఏ ఉంటాయి. ఎస్పెషలీ ఇదేంటంటే పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి చూస్తే ఆ ఎమోషన్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. ఓకే. నిజంగా పేరెంట్స్ ఒకవేళ పిల్లలు ఏదన్నా వాళ్ళ పర్సనల్ దీనివల్ల పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ ఆ పేరెంట్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే ఒక థాట్ పిల్లలకి, ఆ రెస్పెక్ట్ పిల్లలకి పెరుగుతుంది. పేరెంట్స్కి కూడా వాళ్ళని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి అనేది కూడా, ఎలా ఉండాలి వాళ్ళతో, వాళ్ళకి ఏ ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది కూడా పేరెంట్స్కి కూడా ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పటి వరకు ఒక లవ్ స్టోరీ లాగా చూసాను దీన్ని, కాకపోతే పేరెంట్స్కి పిల్లలకి కూడా కనెక్ట్ అయ్యే సినిమా అని ఇప్పుడే అర్థమైంది. అంటే పేరెంట్స్ కొంచెం దూరం అయిపోయి చాలా ఎమోషన్స్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. చిన్న అప్పుడే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ చూడొచ్చు. ఓకే. ఇది లవ్ స్టోరీ కాబట్టి టీనేజర్స్ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 90s 80s వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు చాలా మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. వీళ్ళు ఆడే గేమ్స్ కానీ, వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటారు, వాళ్ళ అల్లరి అన్నీ ఉంటాయి. అప్పుడు ఈ చెరువు గట్లంబట ఆడుకోవడం ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్యాక్డ్రాప్ లో ఆల్రెడీ కమిటీ కుర్రాలు అనే ఒక సినిమా వచ్చింది, ఆల్మోస్ట్ చూసే ఉంటారు మీరందరూ. అది డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, అంటే ఆ పీరియడ్ లో జరిగే ఒక కథే కానీ ఈ సీక్వెన్స్లకి ఆ సీక్వెన్స్లకి, ఈ ఎమోషన్కి ఆ ఎమోషన్కి అసలు సంబంధం లేదన్నమాట. ఓకే. మరి ఈ సినిమాలో ఇద్దరిని కలిపింది అన్నారు, నిజంగానే కలుస్తున్నారా సినిమాలో? అది సినిమా చూడాలి. అక్క సినిమాలో అయితే సినిమా చూడాలండి, బయట మాత్రం కలిసామండి. బయట దే ఆర్ వెరీ క్లోజ్ అన్నమాట. ఓకే. బాండింగ్. సినిమాలో అయితే సినిమా క్లోజ్ అంటే ఏంటండి? అంటే మీరు ఫ్రెండ్స్ ఆవిడ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అనొచ్చా? ఫ్రెండ్స్ అంటే అంతవరకు చాలు. సో కొన్ని సెన్సార్ చేస్తున్నారు. ఏం దాచిపెడుతున్నారు? మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం, చెప్పండి మరి. అదే ఇందాక చెప్పింది ఫ్రెండ్స్ అని చెప్పచ్చు కదా, ఫ్రెండ్స్ అంటే. ఓకే. అప్పట్లో లవ్ స్టోరీస్లో కానీ అప్పట్లో జరుగుతున్న కాలంలో ప్రేమించుకోవాలంటే నిజంగానే యుద్ధాలు చేసేవాళ్ళు, చాలా చాటుగా, చిన్నగా, తెలియకుండా, ఎవరికి కనపడకుండా అలా వెళ్ళి కలిసేవాళ్ళు కదా. ఈ సినిమాలో ఇలాంటి స్టోరీలు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? అదే అండి, దూరదర్శిని కలిపింది ఇద్దరిని అంటే ఆ టీవీ దగ్గరే జరుగుతుంటది మ్యాటర్ అంతా. ఓకే. ఇప్పుడు మనది వచ్చిన 4th సాంగ్ ఇదంతా కూడా మనకేంటంటే అలానే టీవీ దగ్గర ఆ అమ్మాయి రీజన్ వాళ్ళకి అదే ఆ అమ్మాయి అబ్బాయి, అప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా కలవాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ఇది కావాలి అని అనేసి. సో అదే వీళ్ళిద్దరు కలవాలి, రోజు కలవాలి. ఓకే. బట్ ఎక్కడ కలవాలి? దూరదర్శన్ దగ్గర కలుస్తారు అంతే. అంటే ఆ పీరియడ్ లో ఏంటంటే ఒక స్పాట్ ఉండేది, ఒక ఊర్లో అందరూ కలిసి వచ్చి ఒక కూర్చునే ఒక స్పాట్ ఉండేది అన్నమాట. ఊరికి ఒక టీవీ ఉండి ఎవ్రీ ఫ్రైడే అక్కడ ఆ ఫ్రైడేనే కలవడం కోసం వీళ్ళు అంటే క్లోజ్ గా కలుసుకోవడానికి ఒక స్పాట్ అనమాట. విలేజ్ లో కామన్ గా కలుసుకునే ఒక స్పాట్. అక్కడ అందరూ కలుసుకొని మాట్లాడుకుంటే అంటే ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. బయట ఎక్కడన్నా ఇద్దరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అని అంటే ఏవేవో పుకార్లు వచ్చేసేటి. సో అవన్నీ అది టీవీ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో వీళ్ళు ఒక స్పాట్ ఎంచుకున్నారు. ఎక్కడ ఎంచుకున్నారు? దూరదర్శిని. అంటే ఏజ్ లో, ఒక టీనేజ్ లో మన బాయ్ ఫ్రెండ్ కలవాలి, లేకపోతే తను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఎప్పుడు మళ్ళీ ఎదురవుతుంది, ఇలాంటి ఆ చిన్న టీనేజ్ ఫీలింగ్స్ ఉంటాయి చూడండి. అండ్ పక్కనే ఉంటారు, మాట్లాడుకోలేరు, చూసుకోవడం తప్పితే ఏం కన్వర్సేషన్ బిల్డ్ చేయలేరు, అది కూడా ఊర్లో అందరు ముందు. అప్పట్లో ఊర్లో ఎలా అందరూ బాబాయ్ లేకపోతే అందరూ చుట్టాలే, ఊరంతా చుట్టాలే కదా. సో ఇప్పుడు ఎవరికి తెలియకుండా వీళ్ళిద్దరు కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఓకే. అండ్ అందులో కూడా ఒక ఎమోషన్, ఆ లవ్ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటది. ఇప్పుడు డైరెక్ట్ గా హే హాయ్ వాట్సాప్ ఇక్కడ వచ్చేసేయి అంటే అయిపోతుంది, కానీ అక్కడ ఆ ఫీలింగ్, ఆ జెన్యూన్ ఫీలింగ్ చాలా బాగుంటది. చూసేటప్పుడు ఆ కెమిస్ట్రీ కూడా బాగుండింది ఆన్ స్క్రీన్. నాకే కొన్ని సీన్లు మా ఇద్దరి మధ్య చూస్తుంటే క్యూట్ గా అరే నాకే మురిసిపోయేలాగా ఉన్నాయి ఆ కెమిస్ట్రీ. అది
అవును, బాగా వచ్చింది. ఏంటి డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు ఇలా మధ్య ఏం ఉండేదంటే జరుగుతుంది ఎలా ఏగా మీరే అర్థం చేసుకోవాలి. అదే అసలు ఎలా ఇద్దరు టామ్ అండ్ జెర్రీ మాదిరి కొట్టుకుంటున్నారు మరి ఎలా అసలు సెట్స్ లో ఇంత గోల రచ్చ చేస్తూ ఉండేవాళ్ళు. మామూలుగా ఉండదండి, చాలా రచ్చ ఉండేది. షూటింగ్ లాగా కాకుండా చాలా క్యాజువల్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా, ఓకే న్యాచురల్ గా అండి. ఇది ఒక సినిమాని కాకుండా ఏదో మన విలేజ్ లో కథ అట్లా చేసుకొని సినిమాలో రిలీజ్ చేస్తున్నారు. అంతే, అలానే అనుకోవాలండి. అంటే చూసిన వాళ్ళు అదే చెప్తారండి, ఇది సినిమా లాగా. అక్కడ జరిగినప్పుడు కూడా మీకు స్క్రీన్ పైన చూసేటప్పుడు కూడా సో కంప్లీట్ గా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఎక్కడ కూడా వీళ్ళతోటి చాలా పెర్ఫామ్ చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్స్ లో వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కాకుండా కథలో ఉన్న క్యారెక్టర్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తాయో ఆ పెర్ఫార్మెన్స్ తోటి అలానే ఉండేవాళ్ళు బయట కూడా. అలాగే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది అంటే థియేటర్కి వచ్చిన ఒక 10 minutes కి మనం తెలియకుండానే అంటే ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాం. ఓకే సో అంత న్యాచురల్గా బిహేవ్ చేసినట్లు చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్, లవ్ స్టోరీస్ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎప్పుడు హిట్ అవుతూనే ఉంటాయి, కొన్ని అట్టర్ ఫ్లాప్ కూడా అవుతూ ఉంటాయి. ఎలాంటి స్టోరీస్ ఎప్పుడు లవ్ స్టోరీస్ గ్యారంటీ వస్తూనే ఉంటాయి. కొత్తగా ఏం తీశారు, ఎందుకు చూడాలి ఇప్పుడు ఈ సినిమా అన్న క్వశ్చన్ అయితే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అదే అండి, ఇప్పుడు ఇది కంప్లీట్గా ఏంటంటే ఆ 90s లో ఎలా ఉండేది, అప్పుడు ఎమోషన్స్ ఎలా ఉండేటివి అనేది ఇప్పుడు ట్రెండ్కి అసలు తెలియదు. ఇప్పుడున్న యూత్ కి కనెక్ట్ చేద్దామనా? తెలియదు. సో వాళ్ళకి తెలియచేయటం ఓకే, ఒకటి. రెండోది అప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ తీపి గుర్తులు మళ్ళీ రీకలెక్ట్ చేసుకునే ఒక ఇదనమాట. ఓకే, అది డెఫినెట్ కనెక్ట్ అవుతారు, అది ఫీల్ అవుతారు. అరే అప్పుడు ఇలా ఉండేది కదా అనేది ఫీల్ అవుతారు. ఒక అటు బయటకి ఎక్స్ప్రెస్ కార్ కానీ వాళ్ళ ఇంటర్నల్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ హ్యాపీ ఎమోషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, డెఫినెట్గా ఆ ఎమోషన్ని ఓన్ చేసుకుంటారు. సో ఒక చిన్న సినిమా కాబట్టి కొత్త ఆర్టిస్టులు కొత్త టీంతో వస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే థియేటర్కి వచ్చేటప్పుడు లేదు మన ఓటీటీలో ఆ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఫస్ట్ అది క్రియేట్ అవ్వకపోవచ్చు, ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒక 10 minutes తర్వాత తెలియకుండానే ఏంటంటే అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ప్రతిదీ కూడా ఓన్ చేసుకుని ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతారనే హోప్ ఉంది. ఓకే. బట్ మ్యూజిక్ కూడా కొంచెం ఫోక్ సైడ్ యాడ్ చేసి అలా అని పూర్తిగా ఫోక్ వెళ్ళిపోకుండా మేనేజ్ చేస్తూ బాగున్నాయి సాంగ్. నేను ఇందాక కూడా ఒక సాంగ్ విన్నాను, లైన్స్ గుర్తులేవు మళ్ళీ. అది మరి ఓల్డ్ అది నా నీడ వెళ్తుందా, సింగర్స్ ఉన్నట్టున్నారు, ఏదైనా ఒక లైన్ పాడేస్తారా మరి మాకు? మీ సాంగే పాడండి కొంచెం. గజాలు అయితే ఇక్కడ అంటే కెమెరాస్ కట్ అంటే మొత్తం అన్ని పాడేస్తారు. అప్పుడు పాడతారా? ఇప్పుడు పాడేలా కూడా చెప్తారు ఆయన. హీ కెన్ ఆల్రౌండర్ అనమాట. ఆల్రౌండర్ ఉన్నప్పుడు పాట పాడకుండా ఎలా వదిలేస్తామండి? ఎస్ అన్నారు ఇప్పుడు మీరు. ఇది ఇంకోటి ఏంటంటే అండి, 2 సాంగ్లు రిలీజ్ చేసాం, 2 సాంగ్లు అమ్మాయిలు పాడే సాంగ్, అబ్బాయిలు పాడే సాంగ్. తర్వాత రిలీజ్ అయిన 2 songs ఉన్నాయి, మొత్తం ఆల్ సాంగ్స్ ఫస్ట్ వచ్చిన 2 కాకుండా అన్ని సాంగ్స్ ట్రైలర్ అన్ని కూడా చాలా అవును ఎంగేజింగ్ గా ఉన్నాయి బాగా. అన్ని సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్, సో అన్ని ఆల్రెడీ చూసారు మీరు. కరెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? టీజర్ చూసారు మీరు? ఆనంద్ అని చెప్పి, సో మ్యూజిక్ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ కలిసి చేశారు. డిఫరెంట్ టెక్నీషియన్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు సాంగ్లకి. సిచ్యువేషన్కి తగ్గట్టు అప్పుడు ప్యాటర్న్ని ఎలివేట్ చేసేలాగా, అంటే పూర్తి కమర్షియలైజ్గా థింక్ చేసి ప్రజెంట్ ట్రెండీ సాంగ్స్ అట్లా కాకుండా కొంచెం కంటెంట్ బేస్డ్గా కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా రియలిస్టిక్ అప్రోచ్ చేయడం జరిగింది. సో అందువల్లనే ఇప్పుడు అన్ని సాంగ్స్ కూడా అందరికీ కనెక్ట్ అవుతున్నాయి, విన్న వాళ్ళందరికీ. సో ఇట్స్ మేబీ మొత్తం అంత 10 కోట్ల మందికి రీచ్ కాకపోయి ఉండొచ్చు. దీని కెపాసిటీ క్యాపబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ ఫీల్ కంటెంట్ని తీసుకెళ్తుందనే ఫీల్ అనమాట. మాకు వచ్చే ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది. మరి థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని ఎందుకు పంతం పట్టారు? ఓటీటీస్ అంతేం కాదు, టార్గెట్ థియేటర్స్ కదా. సో అల్టిమేట్గా థియేటర్స్కి వస్తుంది, అఫ్కోర్స్ స్మాల్ స్క్రీన్ కూడా ఉంటుంది, ఓటీటీ కూడా వస్తుంది. సో ఆల్రెడీ బిజినెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఓటీటీ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కాదు సార్, వీళ్ళిద్దరిని తలూపడానికి మామ అనడానికి తీసుకొచ్చారా? అదే మీరే కొంచెం కీ ఇవ్వాలి. నేను క్వశ్చన్ అడిగితే ఇక్కడి నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుంది, మీరు ఇద్దరు ఇలా తలూపుతున్నారు. సో మీ ఇద్దరిని ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ అడుగుతాను, ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పండి. గ్యాప్ లేకుండా చెప్పాలి. ఫస్ట్ ఎవరిని అడుగుతారు? తను అడుగుతారు, నన్ను అడుగుతారు, ఇద్దరిని అడుగుతాను. ఇద్దరు సమాధానం చెప్పాలా? వావ్, ఇంటెలిజెంట్ ఉమెన్. ఓవర్లాప్ చేసుకోకండి. ఇప్పుడు అసలు ఆన్సర్ వస్తే గొప్పే నాకు ఫస్ట్. ఓకే, తెలుగులో ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాల్లో ఓవర్ హైప్ ఇచ్చేసారు అనిపించే సినిమా ఏంటి? నాకేం లేదండి అలాంటి థాట్ లేదు. మామూలుగా అయితే సామాన్యంగా నచ్చవు ఏదైనా. సో మామూలుగా అన్ని ఆస్పెక్ట్స్ లో చూసే వాళ్ళకి ఏదో ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా ఉంటుంది మేడం. నేను మీ గురించి అడుగుతున్నాను, అందుకే. వేరే వాళ్ళ గురించి చెప్పమని చెప్పలేదు, నీ గురించి అడుగుతున్నా, నీ ఒపీనియన్ అడుగుతున్నా, నీ ఒపీనియన్ చెప్పు.
నేనైతే అలాంటిది చూడలేదు మేడం. ఎందుకంటే ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఈ మధ్య మూవీస్ కూడా చూడలేదు నేను. ఈ మధ్య మూవీసేనా ఇంకా అసలు 1 ఇయర్ నుంచి మూవీస్ కూడా మూవీస్ చెప్పాలి. అంతకుముందు మూవీస్ కాదు, కానీ ఈ 1 ఇయర్ లో అయితే నేను మూవీస్ చూడలేదు, అందుకని చెప్పలేకపోతున్నాను. ఓకే సరిపోయి ఓవర్ హైప్ వదిలేయండి. పాజిటివ్ గా సినిమా ఉండి కూడా సినిమాకి కావాల్సినంత రీచ్ రాలేదు అని అనిపించిన సినిమా ఏంటి? నాకు ప్రభాస్ అన్న సినిమా ఇది ఫస్ట్ థింగ్ మీరు ప్రభాస్ ఏమన్నారు? అన్న ప్రభాస్ అన్న. ప్రభాస్ నేను ప్రభాస్ అన్న ఫ్యాన్. సో అది చిన్నప్పటి నుంచి అలాగే అంటే అలవాటు. అన్న ప్రభాస్ గారు మీకు అన్న కాదు ప్రభాస్ గారు అన్న ఏంటండి ఫస్ట్ థింగ్? అబ్బాయిలు అవునవును, ప్రభాస్ గారు బావా, ప్రభాస్ గారు మీకు ప్రభాస్ గారు బాగా అయిపోయారా? ప్రభాస్ గారు బావా, నాకు బావ అండి ఆయన. ఎందుకు ఈవిడికి అన్నానా? అవునండి. ఓకే రాధేశ్యామ్ నాకు చాలా నచ్చిన సినిమా అది. విజువల్ గా చాలా గ్రాండ్ గా అనిపించింది. మరి ఎందుకు అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఫీలింగ్ లో నేను చూసాను ఫస్ట్ డే. నాకు చాలా నచ్చింది ఆ విజువల్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ. అబ్బా చాలా బాగా అనిపించింది. ఓకే కానీ మరి ఆ మూవీకి ఇంకొంచెం ఫ్లాప్ అనే టాక్ కొంచెం తీసుకోలేదు. ఫ్లాప్ కాదులేండి, ఫ్లాప్ యావరేజ్ కాదు, అసలు సూపర్ హిట్ మూవీ నాకైతే. సూపర్ హిట్. నాకు అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చచ్చిపోయేంత ప్రేమ ఉంది అన్న దానికంటే పెద్ద లైన్ ఏముంటది ఈ సినిమాలో అని. ఓకే మీరేమైనా మీ సినిమా గురించి హింట్ ఇస్తున్నారు? లేదండి. లేదా? ఓకే కాదంటే రాధేశ్యామ్ సినిమా వచ్చినప్పుడు ట్రోల్స్ లో కూడా నాకు ఈ సినిమా నచ్చిందంటే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా భయ్యా, ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి కదా, అందుకే చెప్పు. ఓకే అండర్స్టాండ్. మీకు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు మేడం, నేను ఈ మధ్య రాధేశ్యామ్ సినిమా చూడలేదు మేడం. నేను అసలు ప్రభాస్ గారి సినిమా చూడలేదని చెప్తున్నా. ప్రభాస్ గారు బావ అండి, అదే బావ గారి సినిమా చూడలేదు నేను. ఈ హీరోతో ఖచ్చితంగా నేను సినిమా చేయాలి అనుకుంటే ఎవరా హీరో? నేనే. ఈ ఓవర్లాప్ నేను తీసుకోలేకపోతున్నానండి. మళ్ళీ ఇంకొక సినిమా మీరు ఇంతకు కాదండి, డైరెక్టర్ గా నేను వెళ్ళిపోమంటాను. కలగన్నారు కదా మీరు, కలగన్నారు ఈ టైంకి ఇలా ఉంటే మరి ఇన్ని రోజులు షూటింగ్ చేసిన రోజులు ఎలా సార్ ఎలా భరించారు మీరు? అదే మరి అలాగే ప్రతిరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు నేను కలగనే ఉండండి, మీతో సినిమా చేయాలని, నేను కలగనే దాన్ని మీతో సినిమా చేయాలని అని అన్నావు. మరి అదే నేను చెప్తున్నాను ఇక్కడ. కాదు మీతో సినిమా చేయాలని ఎందుకు కలగన్నారు? మరి అమ్మాయికి నాకు తెలియదండి ఆ విషయం గురించి అయితే. నాకేంటేం వినిపించట్లేదు సార్. చెప్పండి ఏ హీరోతో ఓకే ఖచ్చితంగా అది చెల్లైనా అక్కైనా ఏ పాత్ర వచ్చినా సరే ఆ హీరోతో ఛాన్స్ వస్తే మూవీ చేస్తాను అనుకునే హీరో ఎవరు? రామ్ పోతినేని. అది చిన్నప్పుడు కాలేజ్ లో ఉండేటప్పుడు డ్రీమ్ బాయా అలాగా ఉండేది. ఓకే ఆయన ఎనర్జీ ఇదంతా. అదిగో డ్రీమ్ బాయ్ అంటండి. డ్రీమ్ బాయ్ అనలేదు స్వామి, పని చేయడం. అదే హెడ్లైన్ అన్నమాట. అంటే మిస్ రాజమండ్రి, డ్రీమ్ బాయ్, రామ్ పోతినేని. టైటిల్ విన్నర్. ఓకే సో అలాగే కెరియర్ స్టార్ట్ అయింది. అది చూసే వీళ్ళు తీసుకున్నారు. అది చూసి తీసుకున్నారు. అంటే మిస్ రాజమండ్రిని చూసి తీసుకోలేదు, మిమ్మల్ని చూసి తీసుకున్నాం. నేనే మిస్ రాజమండ్రి టైటిల్ విన్నర్. అవునా? మరి ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదు మరి? సర్లే దేవుడా, మీకు అలాంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అండి? అంటే ఈ హీరోయిన్ తో ఛాన్స్ ఉంటే అది అన్నైనా ఎలాంటి పాత్ర అయినా సరే సినిమా చేస్తాను అనుకునే పాత్ర. హీరోయిన్ నాకు హీరోయిన్ గా మీకు హీరోయిన్ గా చేయాలని కాదు, హీరోయిన్ తో మీకు యాక్ట్ చేయాలని. సాయి పల్లవి గారితో బ్రదర్ గా యాక్ట్ చేయాలని. ఓ సాయి పల్లవి గారు బ్రదర్. ఎందుకు సాయి పల్లవి గారు అంటే అంత ఇష్టమా? లేదండి, అమ్మాయి న్యాచురల్ గా ఉంటుంది, మా సినిమా న్యాచురల్ గా ఉంటుంది. ఏ హీరోయిన్ తో హీరోగా చేయాలనుకుంటున్నారు మీరు? ఏ హీరోయిన్ తో హీరోగా చేయాలనుకుంటున్నారు? మళ్ళీ నాతో చేసే మన ఇద్దరమే, దాంట్లో డౌటే లేదు ప్రస్తుతానికి. కాదు సార్ నిజంగానే ఎన్ని రోజులు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలా ఉందో. ఎంత అసలు మామూలు ఫెవికాల్ వేసి మరి అతికించినట్టున్నారు ఈ బాండ్. ఓకే వీళ్ళిద్దరిలో ఎవరు సెట్ కి ఎప్పుడు లేట్ గా వస్తుంటారు? అసలు సెట్ లోనే ఉన్నాం మేము. సెట్ లోనే పడుకోవడం, సెట్ లోనే ఉండడం అండి, బయటికి వెళ్ళడం అనేది ఉండదు. ఇంకా గ్రేట్ థింగ్ అనమాట. ఓకే సో అందరూ కూడా టోటల్ గా బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ దగ్గర నుంచి అందరూ ఈవిడ కూడా అంత చీపురు పట్టుకొని సెట్లు అన్ని ఓడుస్తూ ఉండేది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లోజ్ గా అందరూ ప్రతి పని చేశారు. అంటే ప్రతిదీ చేశారని చెప్తున్నా. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. మన పని అంతా అన్ని ప్రతిదీ మీద వేసుకొని చేసేవాడు తను, ప్రతిదీ మొత్తం ప్రతి వర్క్ చేసేసి అలా ఆల్రౌండర్స్ లాగా అందరూ అన్ని పనులు చేశారని చెప్తున్నారు. ఓల్డ్ మూవీ లాగా తీసుకెళ్తా అన్నారు కానీ కామెడీ మూవీ చేస్తున్నట్టున్నారు. డిజెటిల్లుకి ఏమైనా సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు మీ ముగ్గురు కలిసి? లేదా ఆయన సిద్ధు గారు కొడతారు మళ్ళీ డిజెటిల్లు. తను ఫిక్స్ అయిపోయాడు, తన బ్రాండ్ అది. అంటే సిద్ధు గారు నోబడీ కెన్ రీప్లేస్. ఓకే ఆడియన్స్ ఖచ్చితంగా దూరదర్శిని ఎందుకు చూడాలనేది మీరు ఆడియన్స్ కి చెప్పండి. దూరదర్శిని మూవీ
సో మీ ముందుకు వస్తుంది, రిలీజ్కి రెడీగా ఉంది, మీ ముందుకు వస్తుంది. సో ఈ మూవీలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ట్రైలర్స్ సాంగ్స్ అన్నీ ఆల్రెడీ చూసుంటారు మీరందరూ. సో మా సువిక్షిత్ అండ్ గీతికాని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ మూవీ. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది, ఎమోషన్కి తీసుకెళ్తుంది. మీ పేరెంట్స్ అందరినీ కూడా తీసుకెళ్ళండి. పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి పాత రోజులను గుర్తు చేస్తారు. ఆ పాత తీపి జ్ఞాపకాలను వాళ్ళు గుర్తు చేసి వాళ్ళకు ఒక ఎమోషనల్గా వాళ్ళు హ్యాపీ అయ్యే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది, ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. సో ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మాదైతే ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు. అండ్ అందరి లైఫ్లో కనెక్ట్ అయ్యే స్టోరీ మాది. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. సార్ నా పేరు సువిక్షిత్ అండి, నేను దూరదర్శన్ హీరోనండి. మా సినిమా దగ్గరలో రిలీజ్కి ఉందండి, మీరు అందరూ చూడాలండి. ఎందుకంటే అండి దూరదర్శన్లో మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుందండి. మీ పాత జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే ఫోన్లు చేసి వాళ్ళకి కూడా చెప్పండి. దూరదర్శిని చాలా బాగా కనెక్ట్ చేస్తుందండి మనకి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా చూసి అందరూ అందరినీ ఆశీర్వదించి ఈ మూవీ సక్సెస్కి మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అది దూరదర్శిని అండి, ఇద్దరిని కలిపిందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. సినిమా చూసి బాగా ఉంటే నచ్చిందని చెప్పండి. అంతేనండి, మళ్ళీ మీట్ అవుదామండి. అంతవరకు సెలవండి. ఓకే అండి సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.